శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శివుణ్ణి ద్వేషించటం వల్ల తన రెండు కళ్ళు పోగొట్టుకున్న ఒక భక్తుడి గురించి తెలుసుకుందాము. అతని పేరు చక్రపాణి రంగనాథుడు. అతడు పుట్టుకతోనే వైష్ణవుడు. అయితే శివుడు గురించి ఎవరు చెప్పినా కానీ వినటానికి కూడా ఇష్టపడడు. శివభక్తుల్ని కంటితో చూడటానికి కూడా ఈ చక్రపాణి రంగనాథుడు ఇష్టపడనమాట. అయితే అప్పట్లోనే పాల్కురికి సోమనాథుడు అనే అతను ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. అయితే ఇతడు శివుని గురించి బాగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆ విషయం చక్రపాణి రంగనాథుడికి తెలుస్తుంది. అయితే ఇప్పుడు చక్రపాణి రంగనాథుడు ఏమనుకుంటాడంటే అతనితో వాదన పెట్టుకొని ఆ వాదనలో అతన్ని ఓడించాలని చెప్పేసి అనుకుంటాడు. సరే అని చెప్పేసి సోమనాథుడు కూడా రంగనాథుడితో వాదన పెట్టుకోవటానికి ఒప్పుకుంటాడు. సరే అని చక్రపాణి రంగనాథుడు తన శిష్యులతో పాల్కొరికి సోమనాథుడి దగ్గరికి వస్తాడు. వచ్చిన రోజు అన్ని అతిథి మర్యాదలు కూడా సోమనాథుడు చేస్తాడు. చేసి అతన్ని ఆ రోజు విశ్రాంతి తీసుకోండి, మరుసటి రోజు మనం వాదన పెట్టుకుందామని చెప్తారు. సరే అని అంటారు చక్రపాణి రంగనాథుడు. మరుసటి రోజు చక్రపాణి రంగనాథుడు వాదనకి కూర్చుంటారు. అయితే ఈ చక్రపాణి రంగనాథుడికి అతన్ని కంటితో చూసి అతనితో వాదన చేయటం కూడా అతనికి ఇష్టం ఉండేది కాదు. అందుకని చెప్పేసి మన మధ్య ఒక తెరను కట్టండి, తెరకి అటువైపు మీరు ఇటువైపు నేను ఉంటాను, ఇలా వాదన చేసుకుందామని చెప్పేసి చెప్తారు. సరే అని తెరను కడతారు. అటువైపు వాళ్ళు అటువైపు చక్రపాణి రంగనాథుడు, ఇటువైపు సోమనాథుని యొక్క కుమారుడు బసవేశ్వరుడు వాదనలోకి దిగారు. ఒక రోజంతా కూడా వాదించుకున్నారు. ఎంత వాదించుకున్నా కానీ చివరికి గెలిచింది ఎవరంటే బసవేశ్వరుడు. చక్రపాణి రంగనాథుడు ఓడిపోయాడు. ఇంకా ఓడిపోయినా సరే ఈ సోమనాథుడు అతనికి అన్ని మర్యాదలు చేసి తిరిగి పంపిస్తారు. చక్రపాణి రంగనాథుడు ఓడిపోవటం వల్ల అహోబిలం వెళ్ళేసి లక్ష్మీ నరసింహస్వామికి తపస్సు చేసి ఇంకా జ్ఞానాన్ని పొంది ఈ సోమనాథుడిని ఓడించాలని అనుకుంటాడు. సరే అని శిష్యులు పల్లకిలో రంగనాథుడిని తీసుకెళ్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో ఒక చోట ఆగుతారు. అయితే చక్రపాణి రంగనాథుడు తెరని ఇలా తీసి చూస్తాడనమాట. చూస్తే చుట్టూ కొండలు, శిఖరం అలా కనిపిస్తూ ఉంటాయి. అయితే శిష్యుల్ని పిలిచి అడుగుతాడు, ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని చెప్పేసి అడుగుతాడు. శిష్యులు చెప్తారు, ఇది శ్రీశైలం స్వామి, ఇది శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర ఉన్నామని చెప్పేసి చెప్తాడు. ఇంకా రంగనాథుడు వెంటనే తెరని వేసేస్తాడు. ఛీ అని చెప్పేసి తెరని వేసేస్తాడు. ఇక మళ్ళీ శిష్యులు తీసుకెళ్తారు. అహోబిలం చేరుకుంటారు. చేరుకున్న తర్వాత శిష్యులు ఇంకా రంగనాథుడిని దిగమని చెప్పేసి పిలుస్తారు. పిలిస్తే రంగనాథుడికి నాకు కళ్ళు కనిపించట్లేదు అని చెప్తాడు. ఇక శిష్యులు వెంటనే బిత్తరపోతాడు. ఇంకా రంగనాథుడు వెంటనే మనసులో వచ్చేస్తుంది, నేను శ్రీశైలంలో శివుడు అని చెప్పగానే చీ అన్నాను కదా, అందుకే నా కళ్ళు పోయాయి అని చెప్పేసి అతని మనసులోకి వచ్చేస్తుంది. అయినా సరే అలానే దిగేసి అహోబిలం లోపలికి వెళ్ళేసి స్వామి దగ్గర కూర్చొని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేశాక లక్ష్మీ నరసింహస్వామి, నువ్వు శివుణ్ణి చీ అంటావా, నువ్వు అక్కడికి వెళ్ళి మల్లికార్జున స్వామికి క్షమాపణ చెప్పు అని చెప్పేసి చెప్తాడు. ఇక స్వామివారే చెప్పారు కదా, ఇంకా తప్పక ఇంకా రంగనాథుడు శ్రీశైలం వెళ్తాడు. శ్రీశైలం వెళ్ళేసి అభిషేకం చేస్తూ ఎంతో ఆర్తితో స్వామివారిని నన్ను క్షమించమని అడుగుతాడు. అలా అభిషేకం చేస్తూ ఆర్తితో పిలుస్తూనే ఉంటాడు. మరి మన శివుడు బోలాశంకరుడు కదా, వెంటనే కరిగిపోతాడు. శివుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు శ్రీశైలం అంటే ఏమనుకుంటున్నావు, అంతా అడవి గుట్టలు చెట్లు అనుకుంటున్నావా, ప్రతి రాయి కూడా ఇక్కడ శివలింగమే అని చెప్పేసి రా నీకు చూపిస్తాను శ్రీశైలాన్ని అని చెప్పేసి రంగనాథుని తీసుకెళ్ళేసి శ్రీశైలం చూపిస్తాడు. అప్పుడు ఒక కన్ను వచ్చేస్తుంది రంగనాథుడికి. అయితే ఇంకో కన్ను రావాలంటే నువ్వు సోమనాథుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి శివుడు చెప్తాడు. సరే అని చెప్పేసి రంగనాథుడు పాల్కొరికి సోమనాథుడి గారి దగ్గరికి వెళ్ళేసి జరిగిన విషయం అంతా చెప్తారు. అప్పుడు పాల్కొరికి సోమనాథుడు, నీతో వాదన పెట్టుకుంది బసవేశ్వరుడు కాబట్టి నువ్వు బసవేశ్వరుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి చెప్తారు. సరే అని బసవేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు బసవేశ్వరుడు అతడికి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. అప్పుడు రంగనాథుడికి రెండో కన్ను కూడా వచ్చేస్తుంది. అలా శివుణ్ణి ద్వేషించటం వల్ల రెండు కళ్ళు పోగొట్టుకొని కూడా మళ్ళీ శివుణ్ణి ఆరాధించటం వల్ల తన రెండు కళ్ళు
వచ్చాయి. ఇంకా తర్వాత ఈ చక్రపాణి రంగనాథుడు శివుని మీద ఎన్నో కీర్తనలు రాశాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.